సో మరి గజం భూమి రూ. 1000కే అంటే చాలామంది మీరు చెప్పిన ఆ లెక్కల ప్రకారం సో ఇన్ని కుంటల్లాగా ఇస్తామని చెప్తున్నారు కదా! తీసుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్‌లో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటారు? సో, ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. సో, పిల్లలు చిన్నగున్నప్పుడే ఈ తక్కువ రేట్ ఉన్న ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా పెరిగి అప్రిషియేట్ అయ్యి వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్‌కి ఎంతో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది అదే మెయిన్ ఉద్దేశ్యంతో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో, అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా ఇందులో మనం కమర్షియల్ ప్లాంటేషన్ ఏస్తున్నాము. ప్రతి 5 గుంటలకి 30 శ్రీగంధం ప్లాంటేషన్‌తో పాటు 20 మలబార్ ప్లాంటేషన్ ఏసి, మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసి అమ్మేంత వరకు ఇంచుమించు 12 ఇయర్స్ పాటు మేమే దాన్ని లీజ్ తీసుకొని, మొక్కను మేమే కాపాడి, వచ్చే రిటర్న్స్ 50% రిటర్న్ మనం ల్యాండ్ లార్డ్‌కి ఇస్తున్నాము. అంటే ఓకే. మనకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. సో, ఒకప్పుడు మనం హైదరాబాద్ చుట్టుపక్కల చూసినట్టయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ గాని, గచ్చిబౌలి గాని, హైటెక్ సిటీ గాని, లేదా ఆదిబట్ల గాని, గట్కేసర్ పోచారం గాని, ఒకప్పుడు రూ. 1000 గజం ఉన్న భూములే ఇవాళ మనకు 50,000, 1,00,000 దాటిన సందర్భాలున్నాయి. హ్మ్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా ఎన్నో రెట్లు డెవలప్ అవుతది.